పరిచయం. ఇంగ్లాండ్లో పుట్టి అమెరికాలో తనువు చాలించిన జార్జ్ విట్ఫీల్డ్ అట్లాంటిక్ సముద్రానికి రెండు వైపులు చిరపరిచితుడు. ఇంగ్లాండ్లో జాన్ వెస్లీకున్న ప్రఖ్యాతి ఆయనకు లేకపోయినా అమెరికా దేశానికి అతి ప్రియుడు జార్జ్ విట్ఫీల్డ్. ఈ రోజుల్లో మనం జార్జ్ విట్ఫీల్డ్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న మత స్వాతంత్రం విట్ఫీల్డ్ మనకు పెట్టిన భిక్షే. ఈ స్వాతంత్రం ప్రభుత్వాల నుండి, రాజుల దగ్గర నుండి సంపాదించింది కాదు. సాక్షాత్తు మతాధికారులు, మత సాంప్రదాయమే ఈ స్వాతంత్రాన్ని ప్రజలకు అందనివ్వకుండా తొక్కిపట్టిన రోజులవి. ప్రసంగాన్ని ముందుగా రాసుకుని ఆ కాగితాలో నుంచి తలెత్తకుండా చదవకపోతే ఆ రోజుల్లో నేరం. పరిశుద్ధాత్మ నడిపించినట్టు మనసు విప్పి మన స్నేహితుడు, మన తండ్రి, మన ప్రభువు అయిన దేవునికి ప్రార్థన చేస్తే నేరం అనేవారు. పుస్తకాల్లో వ్రాసి ఉన్న ప్రార్థనలు వల్లించాలన్నమాట. చర్చిలో తప్పించి బయట ఎక్కడైనా ప్రసంగం చేస్తే జైలు శిక్ష పడుతుంది. వీటిని ఎదిరించి ఫలితంగా తనకు దక్కిన కన్నీళ్లు, ఒంటరితనం, శ్రమ, చిన్నచూపు మొదలైన కష్టాలను భరించి ఈ రకమైన మత స్వాతంత్రానికి మనల్ని వారసులుగా చేసినవాడు విట్ఫీల్డ్. ఈ జీవిత కథ మీ చేతుల్లో ఉంది గనుక ఇక్కడ ఈ విషయాలు విస్తరించి రాసే అవసరం కనిపించదు. 17వ శతాబ్దపు ఇంగ్లాండ్లోని నాగరికత, అలవాట్లు, జీవిత విధానాల గురించి కొంత తెలిసి ఉంటే తప్ప పూర్తి అనువాదాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అయినా విట్ఫీల్డ్ జీవిత కథలోని ఏ భాగానికి ప్రాముఖ్యత తగ్గకుండా సమతూకంగా మీ ముందుంచడానికే ప్రయత్నించాను. విట్ఫీల్డ్ లాంటి మనుషుల్ని తన కోసం వాడుకున్న మన దేవుడు స్తుతికి పాత్రుడు. ఈ జీవిత కథను మనకు చెప్పడం ద్వారా మనలో జాగృతిని, ఇతరుల్ని మేల్కొల్పాలనే ఆకాంక్షని ఆయన మనలో కలిగించాలి. ఆమెన్. బ్రదర్ జోబ్ సుదర్శన్ గారు.